హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో నేను జెల్ నెత్తి పాట్ క్లీనర్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఇవాళ చూపించుకుంటున్నానండి. నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేయటం, సో నేనైతే ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చాను. ఇది 1+1 ఆఫర్ ఉంది. సో నేను ఒకసారి ట్రై చేస్తున్నాను ప్లాస్టిక్ వాటితోనే. తర్వాత మనకి బాగా అలవాటైనప్పుడు బెస్ట్ బ్రాండ్ కొనుక్కోవచ్చు. మనకి దీంట్లో కాపర్ అండ్ స్టీల్ అవైలబిలిటీలో ఉంది కాబట్టి మనకి ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అనుకుంటే మనం అలాంటి వాటినైనా కొనుక్కోవచ్చు. సో నాకు ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి నేను ట్రై చేస్తున్నాను ఎంతవరకు సెట్ అవుతుంది అనేది. ఇది ఎందుకు నేను యూజ్ చేస్తున్నానంటే నాకు ఈ మధ్య నైట్ అనేది ఎక్కువసేపు నిద్ర పట్టట్లేదండి. ఒక నోస్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి నోస్ బ్లాక్ క్లీనర్ అది మనం యూజ్ చేసినట్లయితే మనకి ఏదైనా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. సో ఇది సైనస్ వాళ్ళకి కానీ, మైగ్రేన్ వాళ్ళకి కానీ, నోస్ లో కానీ ఏదైనా డట్ కనుక మిగిలిపోయినట్లయితే ఇదంతా మనం ఈ క్లీనర్ ద్వారా క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి కాదండి, మీరు డైలీ యూజ్ చేయండి, అప్పుడు మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఇది నాకు ఫస్ట్ టైమే కాబట్టి నేను దీని రిజల్ట్ అనేది ఇంకొన్ని రోజుల తర్వాత చెప్తాను. యోగా ట్రైనింగ్ లో చేసేవాళ్ళు కానీ, యోగా రోజు డైలీ చేసేవాళ్ళు కానీ ఇది బాగా తెలిసే ఉంటుంది. వాళ్ళైతే ఇది డైలీ యూజ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇది మనం డైలీ యూజ్ చేయడం కూడా హెల్త్ మంచిదే. మనకి ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతుంది కాబట్టి, అండ్ మనకి చాలా ఫ్రీగా ఉంటుంది వన్స్ ఇది యూజ్ చేశాక. ఇలా చేసేటప్పుడు ఫస్ట్ టైం మీకు కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చండి. నాకైతే ఇబ్బందిగానే ఫీల్ అయ్యాను, బట్ వన్స్ ట్వైస్ అలా చేస్తున్న కొద్దిగా హ్యాబిట్ అయింది అనమాట. ఈ పాట్ మొత్తం క్లీన్ అయ్యేదాకైతే మనం వెయిట్ చేయలేమండి స్టార్టింగ్ అప్పుడు. సో మీకు అలా ఇబ్బంది అనిపించినప్పుడు అప్పుడప్పుడు మధ్యలో టవల్ తో వైప్ చేసుకుంటూ ఉండండి, మళ్ళీ కంటిన్యూషన్ చేయండి. అట్లా ఈ పాట్స్ అనేవి ఒక్కొక్క సైడ్ యూజ్ చేసుకోండి, మంచిగా క్లీన్ అవుతుంది. ఇట్లా డైలీ చేయండి. ఈ పాట్ లోకి వాటర్ ప్లస్ సాల్ట్ అనేది మిక్స్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసరికి వామ్ గా ఉండాలి, అండ్ సాల్ట్ వచ్చేసరికి దీంట్లో మనకి ప్యాకెట్స్ ఇచ్చారు కాబట్టి అవే యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. మీ దగ్గర ఇంట్లో క్రిస్టల్ సాల్ట్ ఉంటే అదైనా మిక్స్ చేసుకోవచ్చండి మనం ఈ వాటర్ లో. ఇది మీరు స్ట్రైట్ గా నుంచుని 90 degrees బెండ్ చేసుకుని నేను చూపిస్తున్న విధంగా క్లీనింగ్ అనేది చేసుకోవాలండి. మీరు స్ట్రైట్ గా నుంచుని చేసుకోవడం అనేది కుదరదు. అట్లా అని చెప్పి కూర్చుని కూడా ట్రై చేసుకోకండి. ఈ నాజల్ క్లీనింగ్ అనేది మనం కంప్లీట్ అయిపోయాక మంచిగా స్టెరిలైజ్ చేసుకోవాలి. ఏదైనా వామ్ వాటర్ తో స్టెరిలైజ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే యూజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక పాట్ అనేది కూడా ఉంది కాబట్టి మా మదర్ అనేది యూజ్ చేస్తున్నారు. తనైతే ఇది సెకండ్ టైం, అంతకు ముందు ఎప్పుడో ఒకసారి క్లీనర్ చేశారు, కానీ ఇదైతే మళ్ళీ చాలా రోజుల తర్వాత క్లీనింగ్ అని చేసుకుంటున్నారు. సో నేనైతే ఇది డైలీ యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. దీని రివ్యూ వచ్చేసరికి నేను కొన్ని డేస్ తర్వాత ఎక్కడన్నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తానండి, ఎలా ఉంది ఏంటి అనేది. ఎప్పుడన్నా కోల్డ్ చేసినప్పుడు నోస్ అనేది బాగా బ్లాక్ అయిపోతుంది కదా, అప్పుడు అసలు నిద్ర కూడా పట్టదు చాలా మందికి. అలాంటప్పుడు దీంతో క్లీన్ చేసుకుంటే చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది, అండ్ నిద్ర కూడా బాగా పడుతుంది. ఒకసారి ట్రై చేయండి. అలాంటప్పుడు మనకి క్లీనింగ్ అనేది మొత్తం అయిపోయాక బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ అనేది చేయండి. ఒక్కొక్క నాస్ట్రిల్ అనేది కంప్లీట్ గా క్లోజ్ చేసి 10 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేయండి. అట్లా 5 నుంచి 10 సెట్స్ దాకా చేయండి. మీకు కంప్లీట్ గా బ్రీత్ అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది. అట్లానే మీరు ఇది డైలీ ప్రాక్టీస్ మీద మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది. డెఫినెట్ గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. యూస్ఫుల్ అయితే మాత్రం మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.